ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు ఆస్పి రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం. కో ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావ్ ఈఎన్టీ హాస్పిటల్ మరియు అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్. పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ 2 టైమ్స్ మరియు శాస్త్రీబామ్. స్పాన్సర్డ్ బై శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరియు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఓం నమో వెంకటేశాయ. హైందవ భక్తకోటికి ఆరాధ్య దీపం, ఆధ్యాత్మిక పరవశం హిందూ ధర్మం ఛానల్. ఎన్నెన్నో హైందవ వైదిక కార్యక్రమాలను నిరంతరం అందించే హిందూ ధర్మం ఛానల్ మీకోసం ప్రత్యేకంగా సమర్పిస్తోన్న మహోన్నత సంగీత సంకీర్తనామృతం ఆస్పి రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం. ఆస్పి రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం. కో ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావ్ ఈఎన్టీ హాస్పిటల్, పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ 2 టైమ్స్ మరియు శాస్త్రీబామ్. స్పాన్సర్డ్ బై అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్. అసోసియేట్ స్పాన్సర్స్ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్, శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. టీవీ ఛానల్స్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా హిందూ ధర్మం టీవీ ఛానల్ నిర్వహిస్తున్న అన్నమాచార్య కీర్తనల బృందగాన పోటీ అన్నమయ్య పద సంకీర్తన అభిషేకంలో మనం 4వ రౌండ్లోకి ప్రవేశించాం. ఈ రౌండ్ ప్రారంభించే ముందు ఆస్పి రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తన అభిషేకం న్యాయ నిర్ణేతలు డాక్టర్ రమాప్రభ గారు, శ్రీమతి విద్యాభారతి గారు అయితే విచ్చేశారు. వారికి సాదర స్వాగతం పలుకుతాం. రమాప్రభ గారు, విద్యాభారతి గారు, స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ రమాప్రభ గారు, మన సంప్రదాయం ప్రకారం ఒక అన్నమాచార్య కీర్తన మీ గాత్రంతో. పొడవైన శేషగిరి బోయనాయండు విడువ కిందరిగాచు విడబోయనాయడు. పొడవైన శేషగిరి బోయనాయండు విడువ కిందరిగాచు విడబోయనాయడు. పొడవైన శేషగిరి బోయనాయండు. పొలసి మీసాల పెద్ద బోయనాయండు మలిగి వీపునగట్టె మంకు బోయనాయడు. పొలసి మీసాల పెద్ద బోయనాయడు మలిగి వీపునగట్టె మంకు బోయనాయడు. పొలమురాజై తిరిగే బోయనాయండు పొలమురాజై తిరిగే బోయనాయండు వెలయ మోటున నుండే వేటబోయనాయడు వేటబోయనాయడు. పొడవైన శేషగిరి బోయనాయండు విడువ కిందరిగాచు వెడబోయనాయడు. పొడవైన శేషగిరి బోయనాయండు. పొంచి సిగ్గెగ్గెరగని బోయనాయండు మించిరాల మీద దాటే మెండు బోయనాయడు. పొంచి సిగ్గెగ్గెరగని బోయనాయండు మించిరాల మీద దాటే మెండు బోయనాయడు. అంచెల శ్రీ వెంకటేశుడనే అంచెల శ్రీ వెంకటేశుడని బోయనాయండు పంచగాల వేలముల పలుబోయనాయడు పలుబోయనాయడు పలుబోయనాయడు. పొడవైన శేషగిరి బోయనాయండు విడువ కిందరిగాచు వెడబోయనాయడు. పొడవైన శేషగిరి బోయనాయడు. వెంకటేశుడనే బోయనాయడు బోయనాయడు మా
శేషగిరి బోయనాయుడు. అద్భుతం అమ్మ రమాప్రభ గారు. ఎస్పీ రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం బృందగాన పోటీ కార్యక్రమంలో 4వ రౌండ్లో ఈరోజు అన్నమయ్య రచించి ఆలపించిన జానపద సరళిలో టీమ్స్ ఈరోజు పాడబోతున్నాయి. మరి మీకు షాకింగ్ విషయం ఏంటంటే ఈరోజు డబుల్ ఎలిమినేషన్, అంటే 7 టీమ్స్ నుంచి 2 టీమ్స్ ఎలిమినేట్ అవుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన కార్యక్రమాన్ని ప్రారంభించేద్దామా? మన ఫస్ట్ టీం అరుంధతి టీం పార్టిసిపేట్ చేయడానికి వచ్చేసారు. మరి వారిని అడిగి ఏ కీర్తన ఆలపించబోతున్నారు, ఏ రాగంలో పాడబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ అరుంధతి టీం, అందరూ బాగున్నారా? హుషారుగా వచ్చారు అందరూ? ఓకే, సో జానపదాల థీమ్ కాబట్టి ఇంకా హుషారుగా ఉంటుంది. షాకింగ్ విషయం ఏంటంటే కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంటుంది కదా, కాబట్టి ఏం చేయాలి? బాగా పాడాలా? బట్టి పట్టి పాడకూడదు, జానపదం కదా. ఓకే, సో ప్రిపేర్డ్గా ఉన్నారా? ఏ కీర్తన ఆలపించబోతున్నారు? సువ్వి సువ్వి సువ్వని అన్న కీర్తన ఆలపించబోతున్నామండి. ఏ రాగం? కేదారగౌళ. ఓకే, మొదలు పెట్టేద్దామా మరి? ఆల్ ది బెస్ట్. సువ్వి ఆ సువ్వి సువ్వి ఆ సువ్వి 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 సువ్వని సుదతులు దంచెదరోలాల. సువ్వి సువ్వి సువ్వని సుదతులు దంచెదరోలాల. ఓలాల 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 ఓలాల. వనితలు మనసులు కుందన చేసెటు వలపులు తగనించోలాల. ఓలాల ఓలాల. వనితలు మనసులు కుందన చేసెటు వలపులు తగనించోలాల. కనుచూపుల నెడు రోకండ్లను కన్నెలు దంచెదరోలాల. కనుచూపుల నెడు రోకండ్లను కన్నెలు దంచెదరోలాల. సువ్వి సువ్వి సువ్వని సుదతులు దంచెదరోలాల. ఓలాల ఓలాల. బంగారు చెరుగుల పట్టు పుట్టములు కొంగులు తూలగ. ఓలాల ఓలాల ఓలాల. బంగారు చెరుగుల పట్టు పుట్టములు కొంగులు తూలగ. ఓలాల. అంగనలందరూ నది వేడుకతో సంగడి దంచెదరోలాల. అంగనలందరూ అతి వేడుకతో సంగడి దంచెదరోలాల. సువ్వి సువ్వి సువ్వని సుదతులు దంచెదరోలాల. ఓలాల ఓలాల. గల్లు గల్లు మని కంకణ రవముల పల్లవ పానులు. ఓలాల ఓలాల ఓలాల. గల్లు గల్లు మని కంకణ రవముల పల్లవ పానులు. ఓలాల. నల్లన నడుముల హసియాడుచు సతులొల్లన దంచెదరోలాల. అల్లన నడుముల హసియాడుచు సతులొల్లన దంచెదరోలాల. సువ్వి సువ్వి సువ్వని సుదతులు దంచెదరోలాల. ఓలాల ఓలాల. కప్పుర గంధుల
గంధులు కమ్మని పువ్వుల చెప్పరములలో నోలాల ఓలాల ఓలాల కప్పుర గంధులు కమ్మని పువ్వుల చెప్పరములలో నోలాల తెప్పలు గారతి తేలుచుకోనే టప్పని పాడెదరోలాల తెప్పలు గారతి తేలుచుకోనే టప్పని పాడెదరోలాల సువ్వి సువ్వి సువని సుదతులు దంచెదరోలాల సువ్వి సువ్వి సువని సుదతులు దంచెదరోలాల సుదతులు దంచెదరోలాల సుదతులు దంచెదరోలాల ఓలాల 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 ఓలాల. సూపర్ అరుంధతి టీం చాలా బాగా పాడారు. మరి జడ్జెస్ ఏమంటారో తెలుసుకుందామా? విద్యాభారతి గారు. అరుంధతి టీం జానపదం రౌండ్కి వచ్చేసాం మనకి ఈ సాహిత్యం చూసుకుంటుంటే చాలా వైవిధ్యభరితమైనటువంటి సాహిత్యం అనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే శ్రీమాన్ రాళ్ళపల్లి వారు అద్భుతమైన స్వరరచన చేశారు. అన్నమాచార్య సంకీర్తనలు ఆధ్యాత్మ శృంగార సంకీర్తనలుగా మనం విభజిస్తే దాంట్లో మళ్ళీ వైవిధ్యభరితమైన సంకీర్తనలు, తత్వాలు, లాలిపాటలు, జాజరలు, సువ్విలు ఇవన్నీ మనం వింటూ ఉంటాం కదా. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అన్నమాచార్యుల వారు ఈ ఆడవాళ్ళని ఇలా చూసి ఇలా సొంపు వయ్యారాలు ఇలా అవన్నీ ఎలా రాశారు అనేది ఒక డౌట్ వస్తే మనకి భలే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే సామాజిక స్పృహ అనేది ఉంటుంది చూసారా, అది వాగ్గేయకారులకి 100% ప్రస్ఫుటంగా ఉంది అనేది మనకి ఇలాంటి వాటిల్లో మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు 4 గోడల మధ్యలో కూర్చుని వాళ్ళు ఆరాధించే దైవాన్ని కీర్తిస్తూ మాకు ప్రపంచంతో సంబంధం లేదు అనుకోకుండా సంఘ సంస్కర్తలుగా సామాజిక స్పృహ నెరిగి వారి చుట్టూ ఏవైతే కనపడుతున్నాయో వాటిల్ని దైవంతో జోడించి, సాంప్రదాయంతో జోడించి, ఆచారంతో జోడించి సంకీర్తనలు రాశారనడానికి మీరు పాడినటువంటి ఈ సంకీర్తన తార్కాణము బాగుందమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ విద్యాభారతి గారు. రమప్రభ గారు. ఇది చాలా చక్కని పాట, దంపుళ్ళ పాట. కొట్నంబులు దంచరే అనేటువంటి ఒక 200-300 ఏళ్ల నాటి పాట మనకి సాంప్రదాయ శైలిలో కనిపిస్తూ ఉంటుంది పెళ్లి పాటల్లో. అలా దాంతోపాటు కూడా చేరినది ఈ సువ్వి పాట. పసుపులు దంచుతున్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా శుభకార్యాల్లో కానీ పాడడం. సంగడి దంచి అతివేడుకతో సంగడి దంచెదరంటారు అన్నమాచార్యులు వారు. చాలా ఆనందంగా చేస్తున్నారు పని. జానపదం అంటేనే జనపదుల్లోంచి వచ్చింది జానపదం. తన అలుపు మర్చిపోవడానికి పాటలు పాడుకుంటూ ఎంత పని చేసినా కూడా అలసట లేకుండా ఉండడానికి సృష్టించబడినవి జానపదాలు. జనపదులు పాడేటువంటి ఈ పదాలు ఒక ఆలంబనతో ఎన్నో అల్లికలు అల్లినవాడు మన అన్నమాచార్యులు వారు. అందరూ కూడా వాళ్ళ గల్లు గల్లుమని మోగుతున్నట్టు మరి ఇలా దంపుతుంటే సువ్వి ఆ సువ్వి అని దంపుతుంటే కంకణాలు, చేతులు గాజులు గల్లు గల్లుమంటున్నాయట. ఎంత డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అంటే అంగనలందరూ అలా వెళ్తుంటే వాళ్ళ ఇలా నడువులు ఊగుతున్నాయి, లేకపోతే గల్లు గల్లుమని కంకణాలు ఊగుతున్నాయి, ఇలా ప్రతీదీ కూడా ఆయన చెప్పుకుని వచ్చారు. చివరికి కప్పుర గంధులు అన్ని కప్పురము, చెప్పరము, తెప్పలు, టప్పని అనే ఒక 4 వాటిలలో పదాల్లో కూడా పెట్టి అప్ప అని రెండో దానికి పాకింది పావత్తు వచ్చేటట్టుగా కోనేటప్పని పాడారట. ఎవరా కోనేటప్ప? మన వెంకటేశ్వర స్వామి. కోనేరుకి పక్కనున్నటువంటి అప్ప కోనేటప్ప. అటువంటి కోనేటప్పని పాడారు అని ఈ దంపుళ్ళ పాటలో ఒక వైవిధ్యభరితమైనటువంటి ఈ దంపుళ్ళ పాట. చివరికి వాళ్ళందరూ కూడా దంచి 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 ఆనందంతో సంగడి దంచి ఏం దంచారో ఆ పదార్థం అంతా గ్రైండ్ అయిపోయిన తర్వాత, బాగా గ్రైండ్ అయిపోవడం అంటే బాగా నలిగిన తర్వాత ఈ పాకంలో అది వచ్చి పాకంలో పడిందనమాట. అదే వాళ్ళు ఆ అంగనలందరూ కూడా కొంగుముడి వేసుకున్నారు. ఎవరిని కొంగుముడి వేసుకున్నారు? వాళ్ళంతా గోపికలయ్యి ఆ కృష్ణుని ఎలా కొంగుముడి వేసుకున్నారో వెంకటనాథుడిని కొంగుముడి వేసుకున్నారు మధుర భక్తితో అని ఇక్కడ అన్నమాచార్యులు వారు వర్ణిస్తారు. అద్భుతమైనటువంటి పాట. థ్యాంక్ యూ రమప్రభ గారు. మరి అరుంధతి టీం చూశారు కదా,
మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి. మరి మనం నెక్స్ట్ రౌండ్కి ప్రమోట్ అయ్యామా లేదా తెలుసుకోవాలంటే రౌండ్ చివరి వరకు వెయిట్ చేయాల్సిందే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అరుంధతి టీం. మరి మన సెకండ్ టీం శ్రీకృతి టీం అయితే పర్ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉంది. మరి ఏ కీర్తన ఎంచుకున్నారో వారి మాటలోనే తెలుసుకుందాం. శ్రీకృతి టీం వెల్కమ్. ఏ కీర్తన ఆలపించబోతున్నారు? జగడపు చనువుల. ఓకే, మంచి హుషారైన కీర్తన ఎంచుకున్నారు. మరి మీకు ఒక షాకింగ్ విషయం చెప్పనా? ఈరోజు డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది, కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంటుంది. సో మీరు ఎంత హుషారుగా కీర్తన ఆలపిస్తే నెక్స్ట్ రౌండ్కి మనం ప్రమోట్ అవుతాం. రెడీయా? ఆల్ ది బెస్ట్. జోష్గా పాడాలి, హుషారుగా పాడాలి. ఓకేనా? మధ్యలో మన టీం వాళ్ళు ఎవరైనా వచ్చి మధ్యలో డ్యాన్స్ చేయాలి, అంత హుషారుగా పాడాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. జగడపు చనబుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనబుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనబుల జాజరా ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున జల్లిన పుప్పొడి జారగపతిపై జల్లే రతివలు జాజరా చల్లన పుప్పొడి జారగపతిపై జల్లే రతివలు జాజరా జగడపు జనముల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనముల జాజరా భారపు కుచముల పై కడు సింగారము నెరపెడి గంధ ఒడి భారపు కుచముల పై కడు సింగారము నెరపెడి గంధ ఒడి చేరువ పతిపై చిందక పడతుల సరిగు చల్లేరు జాజరా చేరువ పతిపై చిందక పడతుల సరిగు చల్లేరు జాజరా జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా బింకపు కూటమి పెనగటి చెమటల పంకపు పూతల పరిమళము బింకపు కూటమి పెనగటి చెమటల పంకపు పూతల పరిమళము వెంకటపతిపై వెలదుల నించేరు సంకుమదంబుల జాజరా వెంకటపతిపై వెలదుల నించేరు సంకుమదంబుల జాజరా జగడపు చనబుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనబుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనుబుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనబుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనబుల జాజరా జగడపు చనబుల జాజరా జగడపు చనబుల జాజరా సూపర్, అద్భుతంగా పాడారు శ్రీకృతి టీం. మరి జడ్జెస్ని మెప్పించారా లేదా, కరెక్షన్స్ ఉన్నాయా అడుగుదామా? ఓకే, విద్యాభారతి గారు మీకు ఎలా అనిపించింది? ఈ పాట, ఈ సంకీర్తన తెలియని వాళ్ళు ఉండరు. తెలుగు వాళ్ళంటే అతిశయోక్తి కాదేమో. ప్రతి చోట వినిపిస్తుంది ఇది. మనకి తిరుమల కొండ వెళ్ళినా వినిపిస్తుంది, ఒక పెళ్లిలో వెళ్ళినా వినిపిస్తుంది, కోలాటాలు ఎక్కడ ఉంటే అక్కడ చాలా మనకి చాలా ఫ్రీక్వెంట్గా మనం చూస్తూ ఉంటాం ఈ పాటని. సినిమా పాటల్లో ఇష్టమైన పాటలు ఎలాగో ఇలా కీర్తనల్లో కూడా ఇది ఒక ఇష్టమైన పాటల్లో ఇది ఒక నిజం నిజం
నిజం. చాలా సంకీర్తనలు అసలు సినిమా ద్వారా కూడా అన్నమాచార్య కీర్తనలు పాపులర్ అయ్యాయి అనడంలో మనం చెప్పుకోవడంలో తప్పు లేదనుకుంటా. ఎందుకంటే అన్నమాచార్య సంకీర్తనలు బయటికి రావాలి, అవసరం ఉంది అనేటువంటి కరెక్ట్ టైంలో రాఘవేంద్రరావు గారు ఆ సినిమా తీయడం, అన్నమాచార్య చాలామందికి పామరులకు అందరికీ పరిచయం అవ్వడం, ఇవన్నీ జరిగాయి. అటువంటి సంకీర్తనల్లో బాగా ప్రాచుర్యం పొందినటువంటి సంకీర్తన ఎంచుకుని పిల్లలు పాడారు ఇవాళ. బాగుంది. మరి ఇంకా ఉత్కంఠ స్థాయికి వచ్చేసాం మనము. మరి మళ్ళీ రౌండ్కి వెళ్తారో లేదో ఏమిటో చూద్దాం, మేడం కూడా ఏం చెప్తారో. సరేనా? థ్యాంక్ యూ విద్యావర్తి గారు. రమప్రభ గారు, మీకు ఎలా అనిపించింది? చక్కగా పాడారు. వాళ్ళు పాడుతుంటే ఇక్కడ అందరం మీరు కోలాటం ఒక 2 పిల్లలు ఇస్తే కోలాటం చేసేటట్టుగా అనిపించింది. ఉంటే నేను కూడా ఒక రౌండ్ అలా వేసి వచ్చేదాన్ని, పాపం డిస్టర్బ్ అవుతుంది. చక్కగా పాడారు. అదే వసంత హిందోళంలో బాలకృష్ణ ప్రసాద్ గారు చేసినటువంటి అద్భుతమైన సృష్టి ఈ పాట. జాజర అంటే ఉత్సవం, ఫెస్టివిటీ అన్నమాట. అది ఆ ఫెస్టివిటీ కెన్ బి ఎనీథింగ్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఎటువంటి ఉత్సవం మనం చేసుకుంటాం ఇంట్లో, ఒక సత్యనారాయణ వ్రతం చేసుకున్నా ఉత్సవమే, ఒక చిన్న పెళ్లి కొడుకుని చేసుకున్నా ఉత్సవమే, పెళ్లి కూతురు పండుగ చేసుకున్నా పెళ్లి కూతురు చేసిన ఉత్సవం కూడా ఉత్సవమే. ప్రతి ఇంట ఒక 10 మంది కూడి అందరూ ఆనందంగా గడపడాన్ని ఈ జాజరగా అన్నమయ్య అభివర్ణిస్తారు. ఎలా అయితే గోపికలు కృష్ణుడి చుట్టూ చేరి ఆడాలనుకుని కృష్ణుడితోనే ఎక్కువ సమయం గడిపి కృష్ణుడితోనే ఆటలాడుకుని పాటలు పాడి అలాగా కృష్ణుడితో సమయం గడపాలనుకునే గోపికలు గురించి ఎలా మనం రాసక్రీడ, రాసలీల, గోపికా గీతాలు ఇవన్నీ ఎలా వింటామో ఇక్కడ కూడా చెల్లులందరూ వచ్చి పాడుతున్నారట. చివరికి ఎటువంటి స్థితిలో పాడుతున్నారంటే గంధపు పొడి, అక్కడ అన్నమయ్య వాడిన పదాలు గంధపు పొడి, పువ్వుల పుప్పొడి, అన్నీ మంచి విలువైన పదార్థాలన్నీ వాడారు. అంటే అలా అది నిజంగా అలా జరిగింది అని అన్నమాచార్య వారు ఊహించి ఈ జానపద స్థాయిలోకి దాన్ని తీసుకుని వెళ్ళారు. చివరికి ఆడితే అలసట వచ్చేస్తుంది కదా, వీళ్ళు అలసిపోయారు, స్వామివారు అలసిపోయారట. అలసిపోతే ఏమవుతుంది, మనం ఆడుతుంటే అలసిపోతే ఏమవుతుంది, మనకి ముందు పట్టేది చెమటలు. ఆ చెమటలు పట్టాయట. చెమటలు పడితే అందరి సంగతి ఏమో తెలియదు కానీ ఈ పుప్పొడి గంధపొడి రాలుతోంది. కానీ స్వామివారికి పూతలు పూస్తారు కదా, మనకి మనం అభిషేకం అప్పుడు ఏ పూతలు పూస్తారనుకున్నాం, తట్టు పునుగు, తట్టు జవ్వాది, ఇటువంటి పచ్చకర్పూరం, ఈ పూతలన్నీ పూసుకున్నటువంటి ప్యాక్లు అనమాట. స్వామివారికి అంత ఫేస్ ప్యాక్, బాడీ ప్యాక్, అవన్నీ ఆ వాసనలు ఈ చెమటకి బయటకు వచ్చి మంచి వాసన వచ్చేస్తోందిట వీళ్ళందరికీ, సక్కులందరికీ. అటువంటి వాసన ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర కొండ మీదకి వెళ్ళి మనం కూడా ఈ పాట పాడుకుని స్వామి మాకు ఈ భాగ్యం ఇస్తావా అని అడుగుదామా? తప్పకుండా రమప్రభ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. విన్నారు కదా శ్రీకృతి టీం, ఆల్ ది బెస్ట్. మరి నెక్స్ట్ మనం రౌండ్కి ప్రమోట్ అయ్యామో లేదో చివర్లో తెలుసుకుందాం. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. మరి సంయుక్త టీం స్టేజ్ మీదకి వచ్చేసింది తమ పర్ఫార్మెన్స్ చూపించడానికి. వెల్కమ్ సంయుక్త టీం, సిద్ధంగా ఉన్నారా? ఏం పాట పాడబోతున్నారు? సిరుత నవ్వులవాడు సినిక్. సిరుత నవ్వులవాడు. ఓకే, నవ్వుదామనా? మిమ్మల్ని నవ్విస్తారా? ఏం చేస్తారు? మీకు ఒక విషయం చెప్పాలి ఇప్పుడు. చెప్పండి. చెప్పనా? చెప్పండి. సీక్రెట్. డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది మనకి. కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంది. అందరూ చాలా హుషారుగా పాటలు పాడుతున్నారు. మరి మీరు కూడా అంతే హుషారుగా ఓకే పర్ఫామ్ చేయాలి. తప్పకుండా. ఏ రాగం? ఆహిరి రాగం. ఓకే, సిద్ధంగా ఉన్నారా? మరి యా, డబుల్ జోష్తో పాడాలి, డబుల్ ఎలిమినేషన్ కాబట్టి. ఓకేనా? తప్పకుండా. ఓకే, ఆల్ ది బెస్ట్. సిరుత నవ్వులవాడు సిన్నెక్క, వీడు బెరపెరగడు చూడవే సిన్నెక్క. సిరుత నవ్వులవాడు సిన్నెక్క, వీడు బెరపెరగడు చూడవే సిన్నెక్క.
పొలసు మేనివాడు పోరవిపువాడు సరసు మోరవాడు సిన్నెక్క పొలసుల వంకల కోరలతో భూమి వెలసినాడు చూడవే సిన్నెక్క పొలసుల వంకల కోరలతో భూమి వెలసినాడు చూడవే సిన్నెక్క సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క కుర్చవాడు మెడ మీది గొడ్డలి సీటాకాలవాడు సిన్నెక్క మేటి కుర్చవాడు మెడ మీది గొడ్డలి సీటాకాలవాడు సిన్నెక్క ఆడదాని బాసి అడవిలో రాకాసి వేటలాడి చూడవే సిన్నెక్క ఆడదాని బాసి అడవిలో రాకాసి వేటలాడి చూడవే సిన్నెక్క సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క బింకపు మోతల పిల్ల గోవివాడు సింక సూపులవాడు సిన్నెక్క బింకపు మోతల పిల్ల గోవివాడు సింక సూపులవాడు సిన్నెక్క కొంకాక కలికి ఐకొసరి కూడే నన్ను వెంకటేశుడు చూడవే సిన్నెక్క కొంకాక కలికి ఐకొసరి కూడే నన్ను వెంకటేశుడు చూడవే సిన్నెక్క సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క సూపర్ సంయుక్త టీం బాగా పాడారు. మరి జడ్జెస్ని అడుగుదామా? విద్యాభారతి గారు ఎలా ఉంది? మనకి శ్రీమతి శోభారాజు గారు సుస్థిర స్థానాన్ని మనందరి మనసుల్లో చక్కటి స్వరరచనలతో ఏర్పరచుకున్నారు. ఆవిడ ఎన్నో మహోన్నతమైన సంకీర్తనలు చేసినటువంటి ఘనత ఆమెకి దక్కుతుంది. చక్కటి సంకీర్తన ఆమె స్వరపరచన తీసుకున్నారు మీరు. కృష్ణుడు అంటే ఇలాంటి పాటలు సంకీర్తనలు గుర్తొచ్చే వాటిల్లో ఇది ముఖ్యంగా గుర్తొస్తుంది. దశావతారాలకి మళ్ళీ ముడి పెట్టేసి మనకి తెలిసిన విధంగా వెంకటేశ్వర స్వామిలో కలిపేస్తాడు చివరిగా. కృష్ణ సంకీర్తనలు ఇలాగా పుట్టినప్పటి నుంచి శ్రావణ బహుళాష్టమి దగ్గర నుంచి భగవద్గీత బోధ వరకు మనం చూస్తూ ఉంటామన్నమాట. వైవిధ్యభరితమైనటువంటి జానపద శైలిలో సాగేటువంటి అద్భుతమైన కీర్తన, చక్కటి సంకీర్తన ఎంచుకున్నారు. సెలెక్షన్ చాలా బాగుంది. ముందు ముందు చూద్దాం మరి. థ్యాంక్ యూ విద్యాభారతి గారు. రమాప్రభ గారు మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? చక్కగా పాడారు, మంచి సింగ్తో పాడారు. ముఖ్యంగా సిన్నెక్క అన్నప్పుడు బాగా అన్నారు. సిరుత నవ్వులవాడంటే ఫ్రంట్ రోలో వాళ్ళిద్దరూ అదే టైంలో నవ్వుతూ పాడారు. సిరుత నవ్వులవాడంటూ కరెక్ట్గా నవ్వులవాడి దగ్గర వాళ్ళ నవ్వు ప్రదర్శించారు. అది బాగుంది, మంచి కొరియోగ్రఫీ చేసుకున్నట్టుగా అనిపించింది. చాలా బాగుంది. అంటే ఒక పాట పాడుతున్నప్పుడు ఆ పాట ఏమిటి అంతర్లీనంగా తెలుసుకోకుండా డ్యాన్స్ అయితే అభినయం చూపిస్తారు, పాట పాడేవాళ్ళు అభినయం చూపించలేరు కదా. ఆ భావం మనసులో పెట్టుకుంటేనే వాళ్ళకి అది ముఖంలో ఒక అభినయం వస్తుందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఒక సోది చెప్పే ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చి అన్నమాచార్యులు వారు సోది చెప్తానమ్మా సోది చెప్తాను అని ఒక కర్ర పుచ్చుకుని ఒక బుట్ట పుచ్చుకుని పల్లెటూళ్ళలో తిరిగేవారు కదా. ఆ సోది చెప్పే క్యారెక్టర్లో ఈ సిన్నెక్క అమరుతుందా ఇముడుతుందా అని లాక్షణికులు కొన్ని వ్యాఖ్యాన పుస్తకాల గ్రంథాల్లో ఈ సంకీర్తన గురించి రాశారనమాట. శోభారాజు గారి స్వరరచన వచ్చి ఈ పాట వాడవాడలా మారుమ్రోగుతున్న టైంలో ఒక మ్యాగజైన్లో నేను చదివిన గుర్తు. అలాగా సోదే చెప్తున్న అమ్మాయి వచ్చి సిన్నెక్క సిన్నెక్క చూడు అని ఒక మీన కూర్మ వరాహ అవతారాలన్నీ ఒకటి జోడించి నువ్వన్నీ ప్రతి అవతారంలో ఇలా ఉన్నాడమ్మా అలా ఉన్నాడమ్మా అని ఒక స్టోరీని నరేట్ చేయడం జానపదుల లక్షణం.
ప్రతి ఒక్క స్టోరీని చాలా సులభమైన మార్గంలో నెరేట్ చేయడం జానపద బాణీకి జానపదులకి అందివేసిన చెయ్యి అనమాట. కొమ్మదాసరు కానీ ఎవరైనా జంగమదేవర్లు కానీ వీళ్ళందరూ కూడా ఆ కోవకు చెందిన వాళ్ళే. ఈ రకంగా ఆ సోది చెప్తున్నట్టుగా ఉండేటువంటి సిన్నెక్క అనేటువంటి అద్భుతమైన అన్నమాచార్య కీర్తనని ఈరోజు మనందరం కూడా మళ్ళీ మరొకసారి పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారిని తలుచుకుంటూ వారికి ప్రణామాలు అర్పిస్తూ ఈ పాటని స్వామికి కైంకర్యం చేస్తాం. ఆల్ ద వెరీ బెస్ట్. సో సంయుక్త టీమ్, కంగ్రాచులేషన్స్, మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. మరి ఇదే జోష్తో నెక్స్ట్ రౌండ్లోకి మనం ప్రమోట్ అయ్యామో లేదో తెలుసుకుందాం. ఎపిసోడ్ చివరి వరకు వెయిట్ చేయాలి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సంయుక్త టీమ్. మరి కార్యక్రమంలో నెక్స్ట్ టీం పర్ఫామ్ చేసే ముందు మేడం విద్యాభారతి గారు మా కోసం ఒక్కసారి మీ గాత్రంలో ఒక అన్నమాచార్య కీర్తన. సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట. సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట. సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట మునప పాల వెళ్ళి మొలచి పండిన పంట నినుపై దేవతలకు నిచ్చ పంట. మునప పాల వెళ్ళి మొలచి పండిన పంట నినుపై దేవతలకు నిచ్చ పంట. గొనుకోని హరికన్ను గొనచూపుల పంట గొనుకోని హరికన్ను గొనచూపుల పంట. వినువీధి నెగడిన వెన్నెలల పంట వినువీధి నెగడిన వెన్నెలల పంట. సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత సందమాయ చూడరమ్మ చందమామ పంట. సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట. సూపర్ మేడం, అద్భుతంగా పాడారు విద్యాభారతి గారు. మరి మన నెక్స్ట్ టీం పర్ఫార్మెన్స్ చూసేద్దామా? రైట్. హనీషా టీమ్, వెల్కమ్ బ్యాక్. ప్రిపేర్ అయ్యారా? చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నారు మీరు. సో ఇంత కలర్ఫుల్గా కనిపిస్తున్నారు కాబట్టి ఒక కలర్ఫుల్ విషయం చెప్పనా? డబుల్ ఎలిమినేషన్ ఉంది ఇప్పుడు మనకి. సో మీరు డబుల్ జోష్తో పర్ఫామ్ చేయాలి. కాంపిటీషన్ చాలా చాలా టఫ్గా ఉంది. మీరు ఎంత హుషారుగా పాడితే మనం నెక్స్ట్ రౌండ్కి ప్రమోట్ అవుతాం. ఓకేనా? రెడీగా ఉన్నారా? ఏం పాడబోతున్నారు? వాడల వాడల. ఓకే. ఏ రాగం? శ్రీరాగం. శ్రీరాగం. ఓకే, బాగున్నారు అందరూ. కుమారీలు, శ్రీ కుమారీలు అందరూ బాగున్నారు. అంతే అందంగా పాట కూడా డబుల్ జోష్తో పాడండి. ఓకే, ఆల్ ది బెస్ట్. వాడల వాడల వెంట వసంతము జాడతో జల్లేరు నీపై జాజర జాజర జాజ. వాడల వాడల వెంట వసంతము జాడతో జల్లేరు నీపై జాజర జాజర జాజ. వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము. వసంతము వలచూపు కలువల వసంతము కలిగి నవ్వులే నీకు కప్పుర వసంతము వలచూపు కలువల వసంతము కులికి మాట్లాడినదే కుంకుమ వసంతము చలమున చల్లె నీపై జాజర జాజర జాజ. కులికి మాట్లాడినదే కుంకుమ వసంతము చలమున చల్లె నీపై జాజర జాజర జాజ. వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము. కామిని జంకెన నీకు కస్తూరి వసంతము వాముల మోహపు నీటి వసంతము. కామిని జంకెన నీకు కస్తూరి వసంతము వాముల మోహపు నీటి వసంతము. భూమిల సరసముల పుప్పొడి వసంతము సామజ గురుడనిపై జాజర జాజర జాజ. భూమి
పొడి వసంతము సామజ గురుడనిపై జాజర జాజర జాజ వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము వసంతము సంగడి శ్రీ వెంకటేశ సతి గూడితి అంగన అధరమిచ్చే అమృత వసంతము సంగడి శ్రీ వెంకటేశ సతి గూడితి ముంగిట రతి చెమట ముత్తెల వసంతము సంగడాయనిద్దరికి జాజర జాజర జాజ ముంగిట రతి చెమట ముత్తెల వసంతము సంగదాయనిద్దరికి జాజర జాజర జాజ వాడల వాడల వెంట వసంతము జాడతో జల్లేరు నీపై జాజర జాజర జాజ వాడల వాడల వెంట వసంతము జాడతో జల్లేరు నీపై జాజర జాజర జాజ వాడల వాడల వెంట వసంతము జాడతో జల్లేరు నీపై జాజర జాజర జాజ వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట సూపర్ హనీషా, చాలా డబుల్ జోష్తో పాడావు. సో ఎలాగైనా నెక్స్ట్ ప్రమోట్ అవ్వాలన్న ఇదైతే కనిపిస్తోంది కదా. ఓకే, సరే జడ్జెస్ని అడిగి తెలుసుకుందాం. విద్యాభారతి గారు, శ్రీరాగం చాలా వైవిధ్యభరితం. మళ్ళీ గురువుగారు శ్రీరాగంలో చాలా కాంప్లికేటెడ్ కంపోజిషన్స్ కూడా కష్టభరితమైన కూడా చేశారు. జానపదంలో శ్రీరాగం చాలా బాగుంది, బాగా పాడారు. థ్యాంక్ యూ విద్యాభారతి గారు. రమాప్రభ గారు, మీరేం చెప్తారు ఈ పర్ఫార్మెన్స్ గురించి? ఇది కూడా జాజర పాట, ఒక మంచి జాజర పాట. జగడపు జనవుల జాజర ఎలాగో ఇది కూడా ఒక మంచి చచ్చరి గీతం అన్నమాట. అయితే ఈ ప్రణయ గీతిక, జానపద శైలిలో ఉండేటువంటి ఈ ప్రణయ గీతిక వెంకటేశ్వర స్వామిని అలివేలు మంగమ్మని ఎదురెదురుగా కూర్చోపెట్టి మీరు అస్తమాను కబుర్లు చెప్పుకుంటారు, సరే మీరన్నీ ఫోన్ చేస్తారు, అన్నీ అవుతాయి, మీరు ఎప్పుడు వసంతం ఆడుకుంటారు, రండి ఆడుకుందాం అని వాళ్ళిద్దరినీ ఎదురెదురుగా కూర్చోపెట్టి సంపంగి అనే ఒక స్థలం ఉంటుంది తిరుమల కొండ స్వామివారి ఆలయం దగ్గర. ఆ సంపంగి దగ్గర కూర్చోబెట్టి వసంతోత్సవం అనే దాన్ని మొట్టమొదటిగా తాళపాక అన్నమాచార్యుల వారే దీన్ని పరిచయం చేశారు. ఈ అద్భుతమైనటువంటి వసంతోత్సవం ఇప్పుడు ఆర్జిత సేవగా మనకి ప్రతిరోజు కూడా తిరుమల కొండ మీద ఆర్జిత సేవ టికెట్లు కొనుక్కున్న వాళ్ళందరూ కూడా వసంతోత్సవం టికెట్ కొనుక్కుని చక్కగా చేయించుకోవచ్చు. అలాగే వనితకు పతికిదే, వనితకు పతికిదే వసంతము దిన దినము నమరే తిరుమల కాడ, వనితకు పతికిదే వసంతము. అది కూడా ఇటువంటిదే. అయితే ఆవిడ నవ్వితే ఆయనకి కర్పూర వసంతం అయిపోయిందిట. ఆవిడ చేసేటువంటి మంచి మాటల పలుకులు కస్తూరి వసంతం అయ్యాయట. కళ్ళతో చేసుకునేటువంటి వాళ్ళిద్దరూ చేసుకునేటువంటి సైగలు పుప్పొడి వసంతం అయ్యాయట. ఈ రకంగా కుంకుమ వసంతం అయ్యాయట. ఏ ఏ విషయాలు స్వామివారు అమ్మవారు చూసుకుంటూ వసంతం జల్లుకుంటారో అది మన హోలీ లాంటిది అనుకోవచ్చు మీరు. అది న్యాచురల్ ఆర్గానిక్ పౌడర్స్తో చేసినటువంటి అన్నమాచార్య తయారు చేసినటువంటి వసంతోత్సవం. ఇవన్నీ ఇందులో కృత్రిమ రంగులు కలపనటువంటి పుప్పొడి, కలువ పూల రేకులు, కుంకుమ, జవ్వాది, పునుగు, కర్పూరము, ఇటువంటి కస్తూరి, ఈ వసంతాలన్నీ కూడా స్వామివారికి ఆవిడ నవ్వులు ఎలా అయ్యాయో, ఏ వసంతం కింద మారిందో, వాళ్ళిద్దరూ ఏది ఎలా ఆడుకున్నారో అద్భుతంగా అత్యద్భుతంగా వర్ణించినటువంటి ఈ వసంత ఉత్సవానికి సంబంధించినటువంటి ఈ జానపద శైలిలో గీతం. అందుకని ఎప్పుడైనా మీరు ఎవరైనా తిరుమల కొండకి వెళ్తే అక్కడ ఈ వసంతోత్సవం పాట మీకు ఎలాగో వచ్చింది కాబట్టి పాడుకుని స్వామివారిని అలివేలు మంగని ఇద్దరిని తలుచుకుని మీకు వసంతోత్సవం చేస్తున్నాను తెలుసా అని ఒకసారి మనసులో అనుకుని అన్నమాచార్యుల వారిని గుర్తు తెచ్చుకుందాం. సరేనా?
థ్యాంక్ యూ రమాప్రభ గారు. సో కంగ్రాచులేషన్స్, మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి. ఓకే, మరి పర్ఫార్మెన్స్ అందించడానికి జనని భవిష్య టీం సిద్ధంగా ఉన్నారు. జనని భవిష్య టీం, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. జోష్గా. థ్యాంక్ యూ. ఓకే, హ్యాపీ కాదు, అందరూ చాలా కలర్ఫుల్గా రెడీ అయ్యి వచ్చారు కదా. కీర్తన పాడే ముందు చాలా జోష్గా ఉన్నారు కదా. జోష్ తగ్గించే విషయం చెప్పనా, డబుల్ ఎలిమినేషన్ ఉంది ఈ ఎపిసోడ్లో, కాబట్టి మీరు హుషారుగా పాడాలి. ఎంత ఎక్కువ జోష్గా పాడితే మనం నెక్స్ట్ రౌండ్కి ప్రమోట్ అవుతాం. ఏ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు? ఓకే, ఏ రాగం? ఓకే, రెడీయా మరి? జోష్ ఎక్కడ తగ్గొద్దు, ఓకేనా? ఓకే, రైట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెంటదీర మాటాడు విష్ణుమూర్తి. వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెంటదీర మాటాడు విష్ణుమూర్తి. వినయము చేసేవు విష్ణుమూర్తి, నీవు వెనకటి వాడవేగా విష్ణుమూర్తి. వినయము చేసేవు విష్ణుమూర్తి, నీవు వెనకటి వాడవేగా విష్ణుమూర్తి. వినవయ్యా మా మాటలు విష్ణుమూర్తి, మమ్ము వెనుకొని పట్టకు మీ విష్ణుమూర్తి. వినవయ్యా మా మాటలు విష్ణుమూర్తి, మమ్ము వెనుకొని పట్టకు మీ విష్ణుమూర్తి. వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెంటదీర మాటాడు విష్ణుమూర్తి. వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెంటదీర మాటాడు విష్ణుమూర్తి. వెరముగల వాడవు విష్ణుమూర్తి, నేడు వెరగైతి నిన్ను చూచి విష్ణుమూర్తి. వెరముగల వాడవు విష్ణుమూర్తి, నేడు వెరగైతి నిన్ను చూచి విష్ణుమూర్తి. విరివాయే నీ మాయలు విష్ణుమూర్తి, నాకు విరులిచ్చేవప్పటికి విష్ణుమూర్తి. విరివాయే నీ మాయలు విష్ణుమూర్తి, నాకు విరులిచ్చేవప్పటికి విష్ణుమూర్తి. వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెంటదీర మాటాడు విష్ణుమూర్తి. వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెంటదీర మాటాడు విష్ణుమూర్తి. వెలసెని సేతలెల్ల విష్ణుమూర్తి, మా వెలుపలలోన నీవే విష్ణుమూర్తి. వెలసెని సేతలెల్ల విష్ణుమూర్తి, మా వెలుపలలోన నీవే విష్ణుమూర్తి. వెలలేని శ్రీ వెంకట విష్ణుమూర్తి, కూడి విలసిల్లితివి నాతో విష్ణుమూర్తి. వెలలేని శ్రీ వెంకట విష్ణుమూర్తి, కూడి విలసిల్లితివి నాతో విష్ణుమూర్తి. వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెంటదీర మాటాడు విష్ణుమూర్తి. వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెంటదీర మాటాడు విష్ణుమూర్తి. నాతో వెంటదీర మాటాడు విష్ణుమూర్తి, నాతో వెంటదీర మాటాడు విష్ణుమూర్తి. వావ్, జనని భవిష్య టీం చాలా బాగా పర్ఫామ్ చేశారు. మరి జడ్జెస్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. విద్యాభారతి మేడం, ఎలా ఉంది ఈ పర్ఫార్మెన్స్? చక్కటి సంకీర్తన ఎంచుకున్నారు. ఇది శ్రీరాగం కదమ్మా?
శ్రీరాగంలో ఉంది ఈ కీర్తన కదా మేడం? శ్రీరాగంలో ఉంది. జగన్నాథరావు గారు స్వరపరిచింది. అది శ్రీ మంచాల జగన్నాథరావు గారు స్వరపరిచింది ఒరిజినల్ది. మీరు అదే పాడారు, అది కొంచెం కరెక్ట్ చేసుకోండి. మనకి ఇలాంటి సంకీర్తనలు వింటుంటే నాకైతే ఏం పిక్చర్ వస్తుందో తెలుసా మహాలక్ష్మి? కొండ ఎక్కుతూ నెత్తి మీద మూట పెట్టుకుని ఎంతో కష్టానికి ఓడిగార్చి వాళ్ళన్నీ కూడా పెట్టుకున్న డబ్బులన్నీ తీసుకొచ్చి స్వామిని ఒక్క క్షణం చూడాలని ఆతృతతో వస్తారు చూడండి పరమ భక్తులు. వాళ్ళు గుర్తొస్తారనమాట ఇలాంటి పాటలు. వాళ్ళు పాడుకుంటూ అలా కొండెక్కుతుంటే ఎంత బాగుంటుందో చూడ్డానికి. బహుశా అన్నమాచార్యుల వారు అలా చూసే ఇలాంటి సంకీర్తనలు పుట్టించారేమో అనిపిస్తుంది. మీరు కూడా చక్కగా పాడారమ్మా. థ్యాంక్ యూ విద్యాభారతి మ్యామ్. రమాప్రభ గారు మీకు ఎలా అనిపించింది? ఇది చాలా అద్భుతమైన పాట, సంకీర్తనం. ఇందాక విద్యాభారతి గారు చెప్పినట్టు ఇది పామరుల వద్దకి గోవిందుడు ఎలాగా, పామరులకి గోవిందుడు స్ఫురిస్తే ఎలా ఉంటుంది అన్న ఒక దృశ్యం చూపించడానికే చేసినటువంటి సంకీర్తనగా భావించవచ్చు. అయితే పిల్లలందరినీ ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. రోజు మీ అమ్మగారు దీపారాధనలో సౌందర్యలహరో లలితా సహస్రమో ఏదైనా చదువుకున్నారనుకోండి, విష్ణు సహస్రనామం ఒక్క శ్లోకం చదువుకుంటున్నారు అనుకోండి, మీరు కూడా చదువుకుంటారా? అదే సమయంలో మీరు కూడా చదువుతారా? మీ అమ్మగారు చేసినట్టు ప్రతిరోజు మీరు కూడా మీ అమ్మగారి అడుగుజాడల్లో చదువుతారా? చదువుతున్నారా? చదువుతున్నారా? ప్రతిరోజు అస్సలు ఆపకుండా ప్రతిరోజు నిజం చెప్పాలి, ప్రతిరోజు. అయితే చాలా మంచి పిల్లలు. అలాగే అన్నమాచార్యుల వారు పెద్ద తిరుమలాచార్య తండ్రి బాటలో నడిచి తండ్రి రోజుకొక సంకీర్తన ఎలాగా సంకీర్తనతో స్వామివారిని అర్చించారో పెద్దన్న అంటే పెద్ద తిరుమలాచార్య కూడా అలాగే అర్చించారు, రోజుకొక సంకీర్తన. ఇది పెద్ద తిరుమలాచార్యుల వారి రచన. తిరుమల వెంకటేశ్వర వచనాలు అనేటువంటి ఒక 108 వచనాలతో ఆ వచనాలకు కూడా గద్యానికి కూడా రాగాలు చేకూర్చి ఒక అద్భుతమైనటువంటి ఒక కావ్యమని అనొచ్చు. ఆ వచనాలు అనే పుస్తకం టీటీడీ పబ్లిష్ చేసింది. అది కూడా పెద్ద తిరుమలాచార్య చేశారు. తండ్రి బాటలో నడిచి తండ్రి శైలిలో సంకీర్తన చేసి తరించినటువంటి తనయుడు పెద్ద తిరుమలాచార్య. అటువంటి ఆయన అలాగే వికృతి పదాలకి పెట్టింది పేరు తాళపాక కవులు అని మనకి తెలియకనే తెలుస్తోంది. పెద్ద తిరుమలయ్య కూడా విష్ణుమూర్తి అంటూ అక్కడ చక్కగా లయబద్ధంగా చేసినటువంటి అద్భుతమైన సంకీర్తన ఇది. చక్కగా పాడారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ రమాప్రభ గారు. సో మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి, కంగ్రాచులేషన్స్. మరి మనం నెక్స్ట్ రౌండ్లో ప్రమోట్ అయ్యామా లేదో తెలుసుకోవాలి. సో ఎపిసోడ్ చివరి వరకు వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ జర్నీ భవిష్య టీం, చాలా బాగా పాడారు. ఆల్ ది బెస్ట్ ఫర్ ది నెక్స్ట్ రౌండ్స్. ఓకేనా? మరి మన నిత్య శ్రీనిత టీం సిద్ధంగా ఉన్నారు తమ పర్ఫామ్ చేయడానికి. నిత్య శ్రీనిత, వెల్కమ్ బ్యాక్. ఏం పాట పాడబోతున్నారు? ఏ రాగం? హిందోలం. ఓకే. అంటే పాట కూడా అలాగే సైలెంట్గా ముగ్ధ మనోహరంగా ఉంటుందా, జోష్గా ఉంటుందా? జోష్గా. మరి మీరెందుకంత సైలెంట్గా చెప్తున్నారు? అల్లరి చేయరా మీరు? ఇంట్లో చేస్తారు కదా. అంటే ఇక్కడే కెమెరాలు కాబట్టి అలా గుడ్ గర్ల్స్లా ఉన్నారు కదా. కానీ ఈరోజు డబుల్ ఎలిమినేషన్ ఉంది. మరి మీరు చాలా డబుల్ జోష్తో పాడాలి. ఓకేనా? రైట్. నిత్య శ్రీనిత, రెడీగా ఉన్నావా? బాగున్నావు, నీ డ్రెస్ చాలా చక్కగా ఉంది, చిన్నారి పెళ్లి కూతురులాగే వచ్చింది. రైట్, ఓకే, ఆల్ ది బెస్ట్. మరి డబుల్ జోష్తో పాడాలి. కొనరాని దేవలోకపు పండు మనసున తలచితే మరిగించే పండు. తినరాని కొనరాని దేవలోకపు పండు మనసున తలచితే మరిగించే పండు. తినరాని కొనరాని దేవలోకపు పండు. పండిన పాల
పండు తొంటి గొల్లె తల మోవి దొండ పండు అంటుకున్న మేని ఛాయ అల్లునే నేడు పండు అంటుకున్న మేని ఛాయ అల్లునే నేడు పండు ముంటి సింహపు గోళ్ళ ముండ్ల పండు తినరాని కొనరాని దేవలోకపు పండు మనసున తలచితే మరిగించే పండు తినరాని కొనరాని దేవలోకపు పండు ఆ వేద శాస్త్రాలు తెచ్చిన పేరీత పండు నచ్చిన దైత్య మారి దేవదారు పండు ఇచల వేద శాస్త్రాలు తెచ్చిన పేరీత పండు నచ్చిన దైత్య మారి దేవదారు పండు పచ్చిదేర మెరసిన బండి గురువింద పండు పచ్చిదేర మెరసిన బండి గురువింద పండు ఇచ్చవలనన్న వారి ఇంట నంటి పండు తినరాని కొనరాని దేవలోకపు పండు మనసున తలచితే మరిగించే పండు తినరాని కొనరాని దేవలోకపు పండు ఆ మునుల పాలి తీయని చింతపండు తెమ్మల సిరివల పూతేనె పండు తెమ్మగా మునుల పాలి తీయని చింతపండు తెమ్మల సిరివల పూతేనె పండు ఎమ్ముల శ్రీ వెంకటాద్రి నింటింటి ముంగిటి పండు ఎమ్ముల శ్రీ వెంకటాద్రి నింటింటి ముంగిటి పండు కొమ్మల 16,000 గొప్ప మామిడి పండు తినరాని కొనరాని దేవలోకపు పండు మనసున తలచితే మరిగించే పండు తినరాని కొనరాని దేవలోకపు పండు మనసున తలచితే మరిగించే పండు తినరాని కొనరాని దేవలోకపు పండు టీం చాలా చాలా బాగా పాడారు. మరి జడ్జెస్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. విద్యాభారతి మ్యామ్ ఎలా ఉంది? అన్నమాచార్యులు వారు దేన్ని వదిలిపెట్టలేదనిపిస్తుంది. చెట్టు, పుట్ట, కొమ్మ, కోన, ఏది పడితే అది, పువ్వు, పండు, అసలు ఎన్ని వాటి మీద సంకీర్తనలు మన ప్రకృతిలో దొరికేటువంటి మనం చూసేటువంటివి అన్నీ ఆయన సంకీర్తనలో ఇమిడి చేశారు. కరెక్టే కదా? ఒప్పుకుంటారా మీరు? ఈ పండు మనకి అడవిలో దొరికే పండు కొన్ని మేడం వీళ్ళకి పేర్లు కూడా మేడి పండు ఇలాంటివి కొంచెం తెలియపోవచ్చేమో ఈ పిల్లలకి. అలాంటి అంతే వాళ్ళు మహాకవులు వాళ్ళు. కాబట్టి అడవిలో దొరికేటువంటి ఆ పళ్ళన్నీ నిక్షిప్తం చేసేసి వెంకటేశ్వర స్వామి నామం, ఆ తత్వం అనే ఒక పండు అని ఇక్కడ అర్థం వస్తుంది. నాకు గుర్తొస్తోంది రామదాస్ కీర్తనలో కూడా రామజోగి మందు కొనరే అని ఆయన మందుతో పోల్చారు రామనామాన్ని. ఇలాగా ఇందులోనే అన్నమాచార్య సంకీర్తనలోనే ఒక చెంచులక్ష్మి పాడేటువంటి ఒక కీర్తన వస్తుంది. ఇది పాడుతుంటే వాళ్ళు నాకు అది గుర్తొచ్చింది. తిరుమలయ్య విందు మంచిదే ఉండంటే ఉండినమ్మ అని ఒక సంకీర్తన ఉంది. అందులో కూడా ఇలాగే పువ్వులు, పళ్ళు అవన్నీ తీసుకొస్తారనమాట వాళ్ళ అడవుల్లోంచి. ఆ సందర్భం అది అలాగా చాలా చక్కటి చమత్కారభరితంగా పళ్ళతో పోల్చి చాలా బాగుంది. ఆ రామాచారి గారు కూడా హిందోళంలో ప్రయోగం బాగా చేశారు, బాగా పాడారమ్మా మీరు కూడా. రమాప్రభ గారు మీకెలా అనిపించింది? అంటే ఒక రకంగా భావ సారూప్యత అనుకోవచ్చా? అది ఖచ్చితంగా ఉంది.
విద్యాభారతి గారు చెప్పినట్టు మంచి పాట ఎంచుకున్నారు. తినడానికి రాదుట కొనుక్కోలేంట, ఆ పండు దేవలోకంలోనే ఉంటుంది. కానీ ఎలాగ ఈ కలియుగంలో మన మానవలోకంలోకి ఎలా తీసుకురావాలి? వెంకటేశ్వర స్వామి మీద భక్తి అనే ఒక మంచి తాడు కట్టి ఒక పెద్ద కొండకి చిన్న దారం వేస్తే అది కొండ లాగినట్టు వచ్చినట్టు అనమాట. అంతే కదా స్వామివారికి. అలా 7 కొండల మీద ఉండేటువంటి స్వామివారి దగ్గర మళ్ళీ మునుల పాలిట చింతపండు, తీయనైనటువంటి చింతపండు ఉంది. అలాగే తేనె పండుట వెంకటాద్రి మీద. మన శ్రీ వెంకటాద్రి వాళ్ళ ముంగిటలో ఉండేటువంటి పండు ఏంటంటే ఈ 16,000 గోపికల అందరి పక్షాన గొప్ప మామిడి పండు లాంటి వాట వెంకటేశ్వర స్వామి. అందుకని కొమ్మలు 16,000 అంటారు. సోదరులు శ్రీమాన్ రామాచారి గారి అద్భుతమైనటువంటి స్వరరచన ఇందులో మనం చూస్తున్నాం. చాలా చక్కగా చేశారంటే ఈ పాటకి తగినట్టు భావం, తర్వాత హమ్మింగ్, అది వాళ్ళన్న హమ్ము కూడా ఒక ఫోక్ జానర్కి వస్తుంది. రామాచారి గారి గురించి చెప్పాలంటే ఆయన కాంట్రిబ్యూషన్ అపరిమితం. ఒక 3 దశాబ్దాలుగా, అంటే 2.5 దశాబ్దాల క్రితం ఇక్కడ హైదరాబాద్ నగరంలో సంగీతం అంటే తెలుసు, కానీ దాన్ని విశ్వవ్యాప్తం చేసి విస్తరించి పిల్లలందరినీ స్కూళ్ళకి వెళ్ళి వాళ్ళ మంచి వాయిస్ అన్ని గొంతు టెస్ట్ చేసి వాళ్ళందరినీ ఒక వేదిక కల్పించి లలిత సంగీతం, సినిమా సంగీతం, శాస్త్రీయ సంగీతం, భక్తి సంగీతం, అలాగే దేశభక్తి గీతాలు, దేశభక్తి సంగీతం, ఇటువంటి జానర్స్ అన్నీ ఇంక్లూడ్ చేసి తర్ఫీదునిచ్చిన రామాచారి గారికి హైదరాబాద్ నగరం, యావత్ సంగీత ప్రపంచం ఎంతైనా రుణపడి ఉంటుంది. ఎందుకంటే అనేక అన్నమాచార్య కీర్తనలు వారి బృందంలో గళంలో వినిపించాయి. కాబట్టి ఒక వాగ్గేయకారుడి ప్రచారం జరగాలంటే ప్రతి సంగీత గురువులు నడుం కట్టుకోవాలి, విద్వాంసులు నడుం కట్టుకోవాలి. అలా చేస్తేనే ఈ వాగ్గేయకారుల అందరి రచనలు బయటకు వస్తాయి. వారి సంకీర్తనలు ముందు తరాల వారికి కూడా వెళ్తాయనడంలో ఆశ్చర్యం లేదు. అందుకని మంచి పాట పాడారు వీరందరూ. చిన్నపిల్లలు కూడా చక్కగా పాడారు. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ రమాప్రభ గారు. సో కంగ్రాచులేషన్స్ నిత్య శ్రీనిత టీం, చాలా బాగా పాడారు, మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి కదా. మరి మనం నెక్స్ట్ రౌండ్కి ప్రమోట్ అయ్యామో లేదో తెలుసుకోవాలంటే వెయిట్ చేయాల్సిందే. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనిత టీం. రైట్, మన సాయి శ్రీ టీం అయితే కీర్తన ఆలపించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి శ్రీ టీం రెడీయా? రెడీ. ఓకే, సో ఎంట్రీ లేట్గా ఇచ్చిన మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి, మంచి పర్ఫార్మెన్స్ చూపించారు. బట్ ఈ రౌండ్లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందరూ చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఇస్తున్నారు. మీరు కూడా చాలా డబుల్ జోష్తో పాడాలి, సరేనా? ఏ కీర్తన పాడుతున్నారు? కొలని దోపరికి. ఓకే, ఏ రాగం? ఓకే, రెడీయా? మరి డబుల్ జోష్తో పాడాలి, చక్కగా స్మైల్ చేసుకుంటూ. ఓకే డన్, ఆల్ ది బెస్ట్. ధీం తధీం తనక ధీం తధీం తనక తతిత్తరిడుదం తతిత్తరిడుదం తరిడుదం తతిత్తరిడుదం తతిత్తరిడుదం తరిడుదం తతిత్తరిడుదం తతిత్తరిడుదం తరిడుదం. కొలనిదో పరికి గొప్పిల్లో ఎదుకుల స్వామికి ని గొప్పిల్లో, కొలనిదో పరికి గొప్పిల్లో ఎదుకుల స్వామికి ని గొప్పిల్లో. కొండగొడుగుగా గోవులగాచిన కొండగొడుగుగా గోవులగాచిన కొండుక శిశువుకు గొప్పిల్లో, కొండగొడుగుగా గోవులగాచిన కొండుక శిశువుకు గొప్పిల్లో. తుండగంపు దైత్యులకెల్లను తలగుండు దండనికి గొప్పిల్లో, తుండగంపు దైత్యులకెల్లను తలగుండు గొండనికి గొప్పిల్లో. కొలనిదో పరికి గొప్పిల్లో ఎదుకుల స్వామికి ని గొప్పిల్లో, కొలనిదో పరికి గొప్పిల్లో ఎదుకుల స్వామి
శిశుపాలుని తిట్టుల పాప విధుల శిశుపాలుని తిట్టుల పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికి గొప్పిల్లో పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికి గొప్పిల్లో ఏపున కంసుని ఎడుమల పెట్టిన గోప బాలునికి గొప్పిల్లో ఏపున కంసుని ఎడుమల పెట్టిన గోప బాలునికి గొప్పిల్లో కొలని దోపరికి గొప్పిల్లో ఎదుకుల స్వామికి గొప్పిల్లో కొలని దోపరికి గొప్పిల్లో ఎదుకుల స్వామికి గొప్పిల్లో దండి వైరులను తరిమిన ధనుజుల దండి వైరులను తరిమిన ధనుజుల దండి వైరులను తరిమిన ధనుజుల గుండె దిగులునకు గొప్పిల్లో దండి వైరులను తరిమిన ధనుజుల గుండె దిగులునకు గొప్పిల్లో వెండి పైడియగు వెంకటగిరిపై కొండలయ్యకును గొప్పిల్లో వెండి పైడియగు వెంకటగిరిపై కొండలయ్యకును గొప్పిల్లో కొలని దోపరికి గొప్పిల్లో ఎదుకుల స్వామికి గొప్పిల్లో కొలని దోపరికి గొప్పిల్లో ఎదుకుల స్వామికి 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 గొప్పిల్లో. సూపర్ సాయిశ్రీ టీం చాలా చక్కగా పాడారు. మరి జడ్జెస్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. విద్యాభారతి గారు, సంక్రాంతి గొబ్బిళ్ళు గుర్తొచ్చాయి నాకు. అదే కదా, చాలా చోట్ల ఇలాంటి పాటలు పాడుకునే గడిపేస్తున్నారేమో, గొబ్బిళ్ళు అసలు మర్చిపోయారో అనే ఒక సందేహం కూడా కలుగుతూ ఉంటుంది. గొబ్బిళ్ళు అనగానే మనకి ఇలాంటి చిన్న చిన్న చక్కగా తయారైన పిల్లలు, చక్కగా ఆ సాంప్రదాయం గుర్తొస్తూ ఉంటుంది. అంటే మన సాంప్రదాయంలో తెలుగునాట ఆవు పేడ అంటే మనం ఛీ అనుకునే రోజులు, అబ్బా అది ఎక్కడ ముట్టుకుంటాం మనం, అదే నేను ముట్టుకోను. కానీ దాంట్లో లక్ష్మీదేవిని చూడగలిగేటువంటి ఒక సాంప్రదాయం మన తెలుగు సాంప్రదాయం. దాన్ని ఆవుని మనం లక్ష్మిగా పూజిస్తాం కదా. సో ఆవు పేడని మనం గొబ్బిళ్ళుగా చేసి అందులో లక్ష్మీదేవిని నిలబెట్టి చక్కగా మనం ఆడుతూ పాడుతూ ఆ సాంప్రదాయాన్ని మనం చేసుకోవడం అనేది అన్నమాచార్యులు వారు అద్భుతంగా ఈ సంకీర్తనలో ఆవిష్కరించారు. పెద్దలు గురువులు నేదునూరి వారు అంత మహోన్నత వ్యక్తి ఇంత చక్కగా మన జానపద శైలిలో ఇలాంటి సంకీర్తన స్వరపరచడం అనేది కూడా చాలా సంతోషదాయకం, చాలా మంచిది, చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు విన్నా ఈ పాట. బాగా పాడారు మీ అందరూ. థ్యాంక్ యూ విద్యాభారతి గారు. రమప్రభ గారు, మీకేమనిపించింది? నాకు కూడా చాలా చక్కగా పాడారనిపించింది. అందులో ఈ పాటకి వాళ్ళు ముందు ఒక చిన్న జతి జోడించి సోల్కట్ చేయడం చాలా బాగుంది. చివరి కూడా క్లోజింగ్ కూడా అందరూ ఒకే గొంతుతో క్లోజ్ చేశారు. అంటే కన్నెపిల్లలందరూ కూడా గొబ్బెమ్మల చుట్టూ తడుతూ ఎలా పాడి ఉంటారో ఇలా పాడి ఉంటారేమో అన్నట్టుగా అనిపించింది. ఆ ఫీలింగ్ వచ్చింది. యాక్చువల్గా చాలా బాగుంది ఈ పాట. ఈ సంకీర్తన కృష్ణలీలలు చెప్పేటువంటి ఒక జానపద శైలికి సంబంధించినటువంటి సంకీర్తన. కొలని దోపరికి అంటే కొలను దోచుకున్నట్ట. ఎవరు కొలను దోచుకున్నాడు? కొలని దోపరి అంటే కొలను దోచుకున్న దొంగ ఎవరు అంటే యమున రేవుల్లో ఉన్న పెత్తందారు. అక్కడంతా అందరినీ ఏడిపించడం అన్నీ చేయడం కృష్ణుడు అనమాట. ఇక్కడ ఈ కలియుగంలో ఎవరు కొలని దోపరి? వరాహ క్షేత్రంలో ఉండేటువంటి వరాహస్వామి దగ్గర పుష్కరిణి దోచుకున్నటువంటి మన వెంకన్న, మన వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలని దోపరి అనమాట. ఆ రకంగా ఆ రెండు కూడా జతకూర్చి అన్నమాచార్యులు వారు చాలా యుక్తిగా కృష్ణలీలన్నీ కూడా వర్ణించి పాప విభుల శిశుపాలను తిట్లు భరించారు. ప్రతీది గోపికలతో ఎలా చేశారు. అలాగే దుండగంపు దైత్యుల రాక్షసులని అణిచాడు, అంటే రాక్షసుల్ని హతమార్చారు. ఇవన్నీ కంసుణ్ణి ఇడుములు కష్టపెట్టినటువంటి కంసుణ్ణి హతమార్చారు. ఇవన్నీ చెప్తూ ఈ దండి వైర్లను తరిమినటువంటి ఈ గుండె దిగులకు ఎవరు ఈ గుండె దిగులు అంటే వెండి పైడియగు, వెండి కొండ మీద ఉండేటువంటి వెంకటగిరి అని. ఈ ద్వాపర యుగంలో గోపికలు చేస్తున్నటువంటి వ్రతం, అలాగే కలియుగంలో ఆండాళ్ తల్లి ఈ తిరుప్పావై వ్రతాన్ని
అదే విధంగా చేర్చి కన్నెపిల్లల చేత నోవించి ఈ గోపెమ్మలు అనేది గొబ్బెమ్మలు గొబ్బిళ్ళుగా మారిందని చెప్తారు. ఈ గొబ్బిళ్ళు అనేది ఒక క్రీడా విశేషం, ఒక నమస్కారం. సో మన ఇప్పుడు కథానుసారం ఇది ఒక మంచి ఆట కింద, స్వామిని కొలిచే ఆట కింద, జానపద శైలిలో ఎరుకుల కాంబోజీ ఎదుకుల కాంబోజీ అయిందంటారు బహుశా గురువుగారు. అందుకే ఎదుకుల కాంబోజీ జానపద శైలికి సంబంధించినటువంటి ఒక రాగంగా చెప్తారు. ఇందులో అద్భుతమైనటువంటి సంకీర్తన, చాలా మంచి సంకీర్తన ఈరోజు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రమప్రభ గారు. కంగ్రాచులేషన్స్ సాయి శ్రీ టీమ్, చాలా బాగా పాడారు. చెప్పానుగా లేట్గా వచ్చినా లేటెస్ట్గా ఎంట్రీ ఇచ్చారు, మంచి పవర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు రెండు కూడా. మరి నెక్స్ట్ రౌండ్కి మీరు ప్రమోట్ అయ్యారా లేదా తెలుసుకుందాం, ఓకేనా? ఆస్పీ రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తన అభిషేకం బృందగాన పోటీల్లో మరి ఎలిమినేషన్ టైం అయితే వచ్చేసింది. ముందుగా మనం స్టేజ్ మీదకి జడ్జెస్ని పిలిచిద్దాం. డాక్టర్ రమాప్రభ గారు అండ్ విద్యాభారతి గారు, ప్లీజ్ స్టేజ్ మీదకి వచ్చేసేయండి. ఒక్కొక్కరిగా మన టీం మెంబర్స్ని అందరినీ పిలిచేద్దాం. అరుంధతి టీం, శ్రీకృతి, సంయుక్త, హనీషా, నిత్య శ్రీనిత, జనని భవిష్య అండ్ సాయి శ్రీ టీం. సో అందరూ బాగా టెన్షన్గా ఉన్నారా? కొంచెం టెన్షన్గా ఉన్నారు కదా? ఓకే, మరి సో రమప్రభ గారు, విద్యాభారతి గారు, ఒక్కసారి మన టీమ్స్ అందరి పర్ఫార్మెన్స్కి సంబంధించి మీ మాటల్లో. అందరూ చక్కగా పాడారు. ప్రతి ఒక్క టీం కూడా అందరూ కలిపి ఈ ఒక సంకీర్తనని ఎలా ఎలివేట్ చేయాలి, ఎలా శృతిలో లీనమై పాడాలి, ఎలా లయప్రధానంగా పాడాలి అనేది ఒక వారం రోజుల్లో, అంటే మనం అనౌన్స్ చేసిన తర్వాత సరిగ్గా మధ్యలో 6 రోజులు ఉన్నాయి. 6 రోజుల్లో 4 పాటలు, 4 సంకీర్తనలు, వైవిధ్యభరితమైనటువంటి సంకీర్తనలు. ఒకళ్ళది ఒకళ్ళకి కలవకూడదు, వాళ్ళకి ఇదివరకు వచ్చినదై ఉండదు, కొత్తగా నేర్చుకోవాలి. ఇన్ని ఛాలెంజెస్ ఎదుర్కొని ప్రతి రౌండ్లో కూడా ఇప్పటివరకు రావడం నిజంగా చాలా అభినందించదగినటువంటి విషయం. ఈ బృందగానాన్ని ఈ పరిచయం చేసినటువంటి హిందూ ధర్మం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఎన్నో రకాల అన్నమాచార్యుని యొక్క వివిధ కోణాలని ఆవిష్కరిస్తూ అన్నిటి మీద అనేక సంకీర్తనలు, అలాగే ఆ సంకీర్తనల్ని స్వరపరిచినటువంటి మహానుభావులను కూడా తలుచుకునే భాగ్యం కలిగింది. పిల్లలందరూ కూడా చాలా మంచి స్పిరిట్తో పాడుతున్నారు. ఇలాగే మరికొన్ని కీర్తనలు కూడా నేర్చుకుని వీరు ఇవ్వబోయే థీమ్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ముందు రౌండ్స్లో కూడా ఇంకా బాగా పాడతారని ఆశిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా పాడుతున్నారు. చాలా బాగుంది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ రమప్రభ గారు. విద్యాభారతి గారు, మీరేమంటారు? ఈ అన్నమాచార్యుల వారి సాహిత్యము, వీళ్ళు ఎక్కడా కూడా స్క్రిప్ట్ పట్టుకోకుండా, చూడకుండా 3 చరణాలు పాడడం అనేది, పైగా ఆ కంపోజిషన్స్లో కూడా డైనమిక్స్, అవి ఎక్కడ అంటే కాంపిటీషన్ అంటే అన్నీ మ్యాటర్ అవుతాయి. ఇద్దరం కూడా అవన్నీ చూసే మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా చాలా మైన్యూట్, అవన్నీ కూడా సాధన చేస్తూ చేయడం అనేది నిజంగా సామాన్యమైన విషయం కాదు. మీ గురువులకి నిజంగా ముందు అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి. గురువుల యొక్క కృషి తెలుస్తోంది. కాబట్టి మీరు చక్కగా ఇలాంటి సంకీర్తన కాంపిటీషన్ ఫస్ట్ టైం జరిగింది. ఇప్పటివరకు ఎవరూ పెట్టనిది మన హిందూ ధర్మం ఛానల్లో జరుగుతుంది. కాబట్టి మీరు పార్టిసిపేట్ చేసినందుకు నిజంగా మీరు అదృష్టవంతులనే చెప్పాలి. ఒక ఛాలెంజ్ కూడా తీసుకున్నారనే చెప్పాలి. ఆల్ ది బెస్ట్. ఇంకా సాధన చేసి అంత మంచి గురువులు దొరికినందుకు వారిని పట్టుకొని వారి ఆ సంగీత సాధనని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తాం. థ్యాంక్ యూ విద్యాభారతి గారు. థ్యాంక్ యూ రమప్రభ గారు. మరి 7 టీముల్లో 5 టీములు మాత్రమే నెక్స్ట్ రౌండ్కి ప్రమోట్ అవుతాయి. 2 టీంలు ఎలిమినేట్ అవుతాయి. ఓకే, ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు నెక్స్ట్ రౌండ్కి ప్రమోట్ అవుతారో తెలుసుకుందాం.
సో కొంచెం టెన్షన్గా ఉన్నారు కదా. మీ రౌండ్ జనని భవిష్య, హనీషా, సాయిశ్రీ, మీరు ముగ్గురు వెళ్ళిపోవచ్చు. ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇంటికి కాదు, నెక్స్ట్ రౌండ్కి. కంగ్రాచులేషన్స్. సో మీ నలుగురిలో చిన్నారి పెళ్లి కూతురు, యూ ప్రమోటెడ్. కంగ్రాచులేషన్స్. మీ ముగ్గురులో ఒక్కరు మాత్రమే నెక్స్ట్ రౌండ్కి ప్రమోట్ అవుతారు, మిగిలిన ఇద్దరు ఎలిమినేట్. కానీ చాలా చిన్న చిన్న పాయింట్స్, ఎందుకంటే చాలా టఫ్ కాంపిటీషన్ ముందే చెప్పినట్టుగా. ఓకే, అంటే మీరు తప్పుగా పాడారా ఇలాంటివన్నీ కాకపోయినా అన్నీ అంచనా వేస్తారు జడ్జెస్. మనం ఎంత హుషారుగా పాడాం, మన పాటలో ఎంత భావ వ్యక్తీకరణ ఉంది అనేది ప్రతిదీ చూస్తారు. మీకు చెప్పిన కరెక్షన్స్ కూడా చాలా చిన్న చిన్నవే, అందరికీ కరెక్షన్స్ చెప్పారు కదా. కానీ ఎలిమినేట్ చేయడం అనేది తప్పనిసరి, ఎందుకంటే పోటీలో చివరి వరకు ఒకరే నిలబడతారు కాబట్టి ఎలిమినేషన్లో భాగంగా చేసేదే. ఓకే, చాలా మైన్యూట్ డిఫరెన్సెస్ అన్నమాట మీ అందరి మధ్య టీంలో ఉన్నవి. ఓకే, మీలో అరుంధతి టీం మీరు నెక్స్ట్ రౌండ్కి ప్రమోట్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. సంయుక్త అండ్ శ్రీకృతి చాలా బాగా పాడారు, మీరు కూడా టీం అంతా యూనిటీగా. బట్ ఇది ఎలిమినేషన్ అంటే మిమ్మల్ని ఏదో ఎలిమినేట్ చేశారు అనేది కాదు, చాలా చిన్న పాయింట్స్ ఇంకొకసారి కరెక్షన్ చేసుకుంటూ నెక్స్ట్ టైం పర్ఫామ్ చేసేప్పుడు ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటారు. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే, సో మీ ఐదుగురు నెక్స్ట్ కాంపిటీషన్లో చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. అందరికీ ఒకటే రకమైన కరెక్షన్స్ చెప్పారు, అదే జోష్తో అదే ఉత్సాహంతో పాడాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి చూసారు కదా, 2 టీమ్స్ అయితే ఎలిమినేట్ అయిపోయాయి. నెక్స్ట్ వీక్ మనకి 5th రౌండ్లో జనని భవిష్య టీం, అరుంధతి టీం, హనీషా టీం, సాయిశ్రీ టీం, నిత్య శ్రీనిత టీం పర్ఫామ్ చేయబోతున్నారు. కంగ్రాచులేషన్స్. ఆస్పి రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తన అభిషేకం, కో ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావు ఈఎన్టీ హాస్పిటల్, పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ 2 times మరియు శాస్త్రి బాబ్. స్పాన్సర్డ్ బై అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్, అసోసియేట్ స్పాన్సర్స్ శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్, గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఈ ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆస్పి రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం, కో ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావు ఈఎన్టీ హాస్పిటల్ మరియు అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్, పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ 2 times మరియు శాస్త్రిబామ్. స్పాన్సర్డ్ బై శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరియు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్.